Welcome back to Engineering Drawing. I am your Dr. Vasu. We are seeing the curves. In this, we are going to see the Hypo Cycloid here like this. We are going to construct the Hypo Cycloid now. ఈ డ్రాయింగ్ తో పాటు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనం హైపోసైక్లాయిడ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. సో హైపోసైక్లాయిడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక కర్వ్ తీసుకున్నాం, ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్. ఇది దీని క్యాపిటల్ ఆర్ రేడియస్ అనుకుందాం. దీని లోపల మనం ఇంకొక సర్కిల్ ఒకటి తీసుకుని ఈ సర్కిల్ స్లిప్ అవ్వకుండా ఈ సర్కిల్ ఈ కర్వ్ లోపల రోల్ అవుతూ వెళుతుంది అనుకుందాం. అంటే టచ్ అవుతూ రోల్ అవుతూ వెళుతున్నప్పుడు ఈ ఒక పాయింట్ కనుక మనం తీసుకుంటే సర్కిల్ మీద ఇలా ఒక పాయింట్ కనుక పాయింట్ ఏదైతే తీసుకున్నామో ఆ పాయింట్ కనుక సపోజ్ మూవ్ అవుతూ ఉన్న పాయింట్ ని మనం కనుక ట్రేస్ చేస్తే ఆ వచ్చే కర్వ్నే హైపోసైక్లాయిడ్. హైపో అంటే ఇన్సైడ్ అని. సో సర్కిల్ కి లోపల డ్రా చేస్తున్న కర్వ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం హైపోసైక్లాయిడ్ అని పిలుస్తాం. సో దీన్ని కన్స్ట్రక్షన్ ఎలాగో చూద్దాం. మనకి ఇచ్చిన కర్వ్ క్యాపిటల్ ఆర్ రేడియస్ అనుకుందాం. క్యాపిటల్ ఆర్ రేడియస్ తో ఒక ఆర్క్ డ్రా చేద్దాం. ఓకే, దీని ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ యాంగిల్ మనకు తెలుసు, 2π ఇంటూ లేదా 360 ఇంటూ స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్. స్మాల్ ఆర్ అనేది ఈ సర్కిల్ రోలింగ్ సర్కిల్ ఏదైతే ఉందో దాని రేడియస్. ఈ ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ దీని రేడియస్ క్యాపిటల్ ఆర్. ఇక్కడ ఈ పాయింట్ సెంటర్ సి, ఇది సర్కిల్, ఇది మనకి ఇన్సైడ్ రోల్ అవుతుంది. ఇందాక మనం ఎపిసైక్లాయిడ్ లో బయట రోల్ అవడం చూసాం. ఇక్కడ ఎపిసైక్లాయిడ్ అవుట్ అయితే ఇది హైపోలో, హైపో అంటే ఇన్సైడ్ రోల్ అవుతుంది. ఎలాగో చూద్దాం. సర్కిల్ ని 8 పార్ట్స్ చేసాం, రైట్? మనకి ఎన్ని పార్ట్స్ ఎక్కువ తీసుకుంటే అంత స్మూత్ కర్వ్ వస్తుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ 8 పార్ట్స్ చేసాం. ఈ 8 పార్ట్స్ ని నేమింగ్ చేద్దాం. 1' అంటే ఇది సర్కిల్ ఇలా మూవ్ అవుతుంది, ఇటు సైడ్ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఇది పాయింట్స్ ఒక్కొక్కటి దగ్గరికి వస్తాయి. సో అందుకని ఈ డైరెక్షన్ గురించి గుర్తుంచుకుంటే మనం 1', 2', 3' ఇలా మార్క్ చేస్తాం. ఇక్కడ ఈ యాంగిల్ ని క్యాలిక్యులేట్ చేయడం ఒక పద్ధతి. అసలు యాంగిల్ క్యాలిక్యులేట్ చేయకుండా ఇంకో పద్ధతిలో మార్క్ చేయొచ్చు. ఎలాగంటే ఈ ఏ నుంచి 1' లెంగ్త్ ఉంది కదా, ఏ 1' లెంగ్త్ రేడియస్ గా ఇక్కడి నుంచి మనం ఒక పాయింట్ కట్ చేసాం. ఇక్కడ దీని మీద ఒక పాయింట్ ని కనుక కట్ చేస్తే ఇక్కడ వచ్చే ఈ డిస్టెన్స్ సేమే ఉంటాయి. దీన్ని మనం 1 అని మార్చవచ్చు. ఈ విధంగా ఇది ఎన్ని పార్ట్స్ అయితే ఉందో అన్ని పాయింట్స్ ని మనం ఇక్కడ కనుక మార్క్ చేసుకుంటూ వెళితే 1, 2, 3, 4, 5, 6 అలాగా 8 పాయింట్స్ కనుక తీసుకుంటే మనకి అలా కూడా వస్తుంది. ఇక్కడ ఇంకా యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇప్పుడు ఓ సెంటర్ గా ఓసి రేడియస్ గా ఇక్కడ నుంచి ఉన్న డిస్టెన్స్ రేడియస్ తో ఒక కర్వ్ డ్రా చేద్దాం. ఎందుకు అని అంటే ఇది ఈ సర్కిల్ సెంటర్ ఎప్పుడు ఈ కర్వ్ మీదే మూవ్ అవుతుంది. ఎందుకనంటే ఈ సర్కిల్ ఈ ఆర్క్ ని టచ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు మూవ్ అయ్యేటప్పుడు టచ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు ఇది ఈ డిస్టెన్స్ దూరంగా ఉంటుంది. ఈ సెంటర్ ఈ ఆర్క్ నుంచి ఇంత డిస్టెన్స్ ఎప్పుడు దూరంగా ఉంటుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ లో మనం ఒక ఆర్క్ ని డ్రా చేసాం. అంటే ఓ సెంటర్ గా ఓసి రేడియస్ గా. ఇప్పుడు అంటే సెంటర్ ఇది సర్కిల్ సెంటర్ ఎప్పుడు ఈ పాయింట్స్ లోనే మూవ్ అవుతుంది. ఈ ఆర్క్ మీద C1, C2, C3 మార్క్ చేసాం. ఇలా C8 దాకా 8 పాయింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం కర్వ్ ని ఈ సర్కిల్ ని రోల్ చేద్దాం. స్లోగా రోల్ చేయడం ఎలాగంటే ముందు ఈ పాయింట్స్ గుండా ఓ సెంటర్ గా O3 ఈ రేడియస్ గా ఒక ఆర్క్, అలాగే మిగతా పాయింట్స్ కూడా 2' నుంచి 1' నుంచి అన్ని జాయిన్ చేస్తే ఇలా, ఈవెన్ 7 నుంచి డ్రా చేసినా ఇది దీంతో కంబైన్ అయిపోతుంది, జాయిన్ అవుతుంది. అలాగే 6 నుంచి జాయిన్ చేసే కర్వ్ ఇలా వస్తుంది, 3 నుంచి ఇలా. సో ఈ విధంగా మనం అన్ని పాయింట్స్ నుంచి
ఆర్క్స్ డ్రా చేసాం. ఇప్పుడు సర్కిల్ మూవ్ అవుతుంది, ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. ఈ సర్కిల్ స్లోగా ఇలా రోల్ అవుతుంది. ఇటు మూవ్ అవుతున్నప్పుడు ఈ పాయింట్ 1' ఈ సర్కిల్ సెంటర్ ఏమో సి నుంచి C1కి వస్తుంది, 1' 1కి వస్తుంది. ఓకే, ఇది కిందకి వచ్చింది, ఇక్కడ దాకా దగ్గరకు వచ్చేసింది. 1' 1తో కోయిన్సైడ్ అయింది. ఇటు 1' 1తో కోయిన్సైడ్ అయినప్పుడు ఇక్కడున్న పాయింట్ ఇది ఈ దూరంగా వచ్చేస్తుంది. ఎంత దూరం అంటే ఇంత దూరం బయటకు వచ్చేస్తుంది. అంటే ఆ పాయింట్ ఇంత దూరం బయటకు వచ్చింది. మరి ఆ పాయింట్ ఎలా రావాలి అని అంటే C1 సెంటర్ గా మనం ఈ స్మాల్ ఆర్ రేడియస్ తో ఒక ఆర్క్ ఫస్ట్ పాయింట్ నుంచి పాస్ అవుతున్న ఈ ఆర్క్ ని గనక ఇంటర్సెక్ట్ చేస్తే ఒక ఆర్క్ తో ఒక పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ నే P1 అని పిలుస్తాం. ఇదే ప్రాసెస్ మిగతా అన్ని పాయింట్స్ నుంచి పాస్ అయ్యేలాగా తీసుకోవచ్చు. ఎలాగంటే C2 సెంటర్ గా ఓకే స్మాల్ ఆర్ రేడియస్ తో సెకండ్ ఆర్క్ అంటే సెకండ్ పాయింట్ నుంచి పాస్ అవుతున్న ఈ ఆర్క్ ని డ్రా చేస్తే సర్కిల్ ఇక్కడ ఉంటుంది. C2 సెంటర్ గా మనం రేడియస్ తో ఈ ఆర్క్ ని డ్రా చేస్తే ఇక్కడ వస్తుంది. అలాగే C3 థర్డ్ పొజిషన్ కి వచ్చింది. C3 సెంటర్ గా థర్డ్ ఆర్క్ అంటే ఇది థర్డ్ ఆర్క్ ని కనుక ఇంటర్సెక్ట్ చేస్తే ఇక్కడ వస్తుంది. అలాగే C4 సెంటర్ గా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ C5 సెంటర్ గా ఒక్కసారి దీనికి ఇక్కడ ఉన్న పాయింట్ దూరంగా వచ్చేస్తుంది 4 దగ్గరికి వచ్చేసరికి. అంటే హాఫ్ రెవల్యూషన్ అయ్యాక హాఫ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ దగ్గరికి వెళ్ళడం మొదలు పెడుతుంది. అంటే ఇక్కడ నుంచి C5 దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ 5th పాయింట్ దగ్గరికి వస్తుంది. ఫిఫ్త్ ఆర్క్ అంటే దీని నుంచి డ్రా చేసేది. సో ఇక్కడ దాకా. నెక్స్ట్ C6 నుంచి 6 సెంటర్ గా 6th ఆర్క్ అంటే ఇలా 2 నుంచి పాస్ అయ్యే ఆర్క్ 2 or 6 బోత్ ఒకటే ఆర్క్ వస్తుంది. C6 సెంటర్ గా మనం ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే ఇక్కడ ఈ విధంగా 7 తీసుకున్నాం. 7 అలాగే 8 కూడా మార్క్ చేస్తాం. ఇలా 8 పాయింట్స్ వచ్చిన తర్వాత వీటినన్నిటిని ఒక స్మూత్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ తో కనుక జాయిన్ చేస్తే మనకి కర్వ్ ఇలా వస్తుంది. ఈ వచ్చిన కర్వ్నే హైపోసైక్లాయిడ్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక ఈ కర్వ్ మీద మనకి టాంజెంట్ నార్మల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. టాంజెంట్ నార్మల్ డ్రా చేయడానికి ఒక పాయింట్ తీసుకుందాం. కర్వ్ మీద ఎక్కడైనా సరే ఒక పాయింట్సే M అని తీసుకున్నాం. ఈ M నుంచి మనం ఒక స్మాల్ ఆర్ రేడియస్ తో ఈ సెంటర్ లైన్ ఉంది కదా, సెంటర్ ఆర్క్, ఈ సెంట్రల్ ఆర్క్ ని ఇంటర్సెక్ట్ చేసేలాగా ఒక ఆర్క్ డ్రా చేసాం. ఈ ఆర్క్ డ్రా చేసిన తర్వాత ఇది స్మాల్ ఆర్ రేడియస్. ఆర్క్ డ్రా చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఈ పాయింట్ ని ఓతో జాయిన్ చేద్దాం. ఓతో జాయిన్ చేసి బేస్ సర్కిల్ దాకా ఎక్స్టెండ్ చేయాలి. బేస్ సర్కిల్ దాకా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ N వస్తుంది. ఈ N దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ N ని M తో జాయిన్ చేద్దాం. N ని M తో జాయిన్ చేస్తే నార్మల్ వస్తుంది. M దగ్గర దీనికి పర్పెండిక్యులర్ గా, ఈ నార్మల్ కి పర్పెండిక్యులర్ గా M దగ్గర ఒక లైన్ డ్రా చేస్తే అదే టాంజెంట్ అవుతుంది. సో ఈ విధంగా మనం హైపోసైక్లాయిడ్ కి టాంజెంట్ నార్మల్ డ్రా చేసాం. అలాగే కన్స్ట్రక్షన్ మెథడ్ కూడా చూసాం. హోప్ ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ కానీ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ and get alerts. Thank you.